హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వి శారీ కలెక్షన్స్. ఇది డే 2 అండి. ఒక అమ్మాయి బిజినెస్ ఎలా చేయాలని లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నా బిజినెస్ నేను ఎందుకు కంటిన్యూ చేయట్లేదు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్తానండి. ఇది చాలా చిన్న వీడియో కదా, లేదంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఎవరికి ఉండదండి బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేసి. సో నేను కూడా చాలా అనుకున్నాను, బట్ అది ఏది కుదరలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా చేద్దాం అనేసి ట్రై చేశాను, బట్ అప్పుడు కూడా కుదరలేదు. ఎందుకంటే నేను జాబ్ ట్రైలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ కన్సీవ్ అయ్యానండి, ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాను. సో అందువల్ల కుదరలేదు. పాప పుట్టింది, చాలా హ్యాపీగా ఉన్నాను. పాపతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని మళ్ళీ ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకున్నాను, బట్ చిన్న పాప కదా, ఉదయం వెళ్ళబుద్ధి కాలేదు. సో అప్పుడు ఆలోచించాను, ఏదైనా సరే మన ఓన్గా ఉండాలి కదా అని ఆర్వి శారీ కలెక్షన్ స్టార్ట్ అయిందండి. అప్పుడు నా మనసులో అది మా ఆయనకి చెప్పాను. చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు నన్ను. ఫస్ట్ సపోర్ట్ చేసిందంటే మా ఆయనే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఇష్టంగా, చాలా హోప్తో నేను స్టార్ట్ చేశాను. బట్ నేను అనుకున్నంత రీచ్ అవ్వలేదండి. ఆర్వి శారీ కలెక్షన్స్ అంటే శారీస్ అంత రీచ్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ పెట్టాను. సో అంత రీచ్ అవ్వలేదు. పర్లేదు, ఇంకో అడుగు ముందుకేద్దామని మళ్ళీ ఇంకో అడుగు ముందుకేసి టాప్స్ తీసుకొచ్చానండి. అది కూడా అంత రీచ్ అవ్వలేదండి. ఆఫ్లైన్లో రీచ్ అయ్యేది, బట్ ఆన్లైన్లో రీచ్ అవ్వలేదు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. బట్ ప్లీజ్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఆర్వి శారీ కలెక్షన్స్ని. అది మన ఆర్వి శారీ కలెక్షన్ ముందుకు వెళ్ళాలి అంటే అది మీ వల్లే సాధ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వల్ల ఇంకో 10 మంది చూస్తారు. మన ఆర్వి శారీ కలెక్షన్స్ ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.